జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక ఏకాదశ శ్వాసం విందాము. శత్రుసింహ మహారాజు కథ విందాము. సూతుడు సోనకాది మహాములతో పూర్వము దారానగరం అనే నగరంలో శత్రుసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన అర్ధాంగి పద్మనేత్రి, ఆమె పతిభక్త పారాయణురాలు. శత్రుసింహుడు ప్రజలను ధర్మ మార్గాన పరిపాలిస్తూ ఉన్నాడు. సకల సంపదలతో తొలతూతూ భార్యతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ భూపాలుడికి పూర్వజన్మ కృతదోషం వల్ల కుష్ఠవ్యాధి సంభవించింది. రాజునకు ఆ వ్యాధి మిక్కిలి సంతాపకరంగా ఉంది. దేశమందు చాలా చోట్ల చికిత్సలై పొందుతూ ఉన్నాడు. కానీ అతనికి ఎంత పథ్యం పాటించినా కూడా ఆ మహావ్యాధి నానాటికి పెరుగుతూ వచ్చింది. భూపాలుడు ఒకనాడు తనలో తను ఇలా అనుకుంటున్నాడు. అవురా, నేను తెలిసి చేసిన పాపం ఒక్కటి లేదు, తెలియక చేసిన పాపం అంతకన్నా లేదని నా ఊహకే అందుతుంది. వ్యాధుల్లోకెల్లా కుష్ఠరోగం మిక్కిలి హేయమైంది. ఈ వ్యాధి నాకు సంభవించడం ఎలా? మందు మాకు గుణం ఇవ్వకపోవడం ఎంత మహాపాపియో ఈ వ్యాధికి గురియాగును. ఇది నాకు సంప్రాప్తించింది, ఇది ఏనాటి పాపకర్మమో అని బాధపడుతూ ఉన్నాడు. ఈ వ్యాధితో మనడం ఎలాగా? మరణించడమే మంచిది. కుష్ఠరోగం మరణించిన అంత దుఃఖాన ఇంకొక బాధ ఏమీ ఉండదు. కాబట్టి నాకు మరణమే శరణ్యం అని ఎంచి ఒకనాడు నిశీది అంటే చీకటి సమయంలో రాత్రులు వెళ్ళి గౌతమి నది యందు పడి ప్రాణాలు వదలడానికి నదీ తీరానికి చేరుకుంటాడు. గంగా భవాని శత్రుసింహుణ్ణి మనోగతాభిప్రాయంను ఊహించినదే మానవ కాంతి వలె రాజు దగ్గరికి వస్తుంది. అయ్యా, నీవెవరవు? అర్ధరాత్రి వేళ ఈ నదీ తీరానికి ఎలా వచ్చావు? అంతటి కార్యావసరం ఏమి అని ప్రశ్నిస్తుంది. రాజునకు ఆశ్చర్యం కలుగుతుంది. తల్లి, ఎవరు నీవు? ఆడుదానవు అవలవు. నీవు ఒంటరిగా ఈ అర్ధరాత్రి సమయాన నది ఒడ్డునకి ఎలా వచ్చావు అని సవినయంగా అడుగుతాడు ఆమెను. భూపాల, నన్ను గంగాదేవిగా అంటారు. నీకు హితమును కూర్చుటకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నీవిచ్చటకే రానేలా నాకెరిగింపు అని చెప్పి గంగాభవాని రాజును అడుగుతుంది. జనని గంగాభవాని, లోకపావని, నీకు తెలియనిది ఏమున్నది? ఏనాటి పాప ఫలితమో నేను కుష్ఠవ్యాధి పీడితుడై ఉన్నాను. ఈ పాడు వ్యాధిని అనుభవించడం కంటే చనిపోవడం మేలు అనిపిస్తుంది. అందుకే గంగలో పడడానికని వచ్చాను అంట. నిజము నీ కడ దాచునేలా అని చెప్తారు. శివుని జటాజూటంపై నివసించే ఆ మహామహిమాన్విత నీవు ప్రాణావసాన సమయాన నిన్ను సందర్శించు భాగ్యం నాకు ఎట్లో లభించింది. ఇంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఇక నాకు సెలవని నమస్కరిస్తాడు. శత్రుసింహుని చూసి గంగాభవాని, రాజా, ధర్మ పరిపాలకుడు పేరు మోసినావు నీవు. గురువుల దగ్గర అభ్యాసము సమయమున సమస్త ధర్మాలు ఎరిగి ఉన్న ప్రాజ్ఞుడివి. కారణానంతరమున కర్మవశమున కలిగిన వ్యాధిని నివారణోపాయం లేదని గంగలో పడి చచ్చుట కొడగట్టుకొంచున్నావు. ఆత్మహత్య వనరించడం మాత్రాన కర్మఫలితం నశిస్తుందా? కష్టములు దాపురించినప్పుడు ఓర్పు వహించి కాలము గడుపుట మంచిది. అలా చేసిన కర్మ నశించి మంచి కాలము కలిసి వస్తుంది. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల వల్ల శుభములు సుఖములు ప్రసాదించేవాడు శివుడని నీకు తెలియంది కాదు. ఇది జగమెరిగిన సత్యము. నీవు శివుణ్ణి ఆశ్రయించిన వారులను ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సునాయాసంగా లభించగలవు. ఈ మర్మము ఎరుగక మరణించడానికి సాహసించావు. రాజసౌధంకు వెళ్ళి పండితుని ముఖమున శివుని పురాణము శ్రద్ధగా ఆలకించు. నీ రోగము నిర్మూలమవుతుంది. ఇంతకు ముందు జవసత్వాలు నీకు లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడివై 100 ఏళ్ళు వర్ధిల్లు. తరువాత శివ సాహిత్యం పొందుదు కానీ పొమ్ము పోయిరమ్ము, నీకు శుభము కలుగుగాక అని పలికి
అదృశ్యురాలవుతుంది. ఇదంతా ఈశ్వర విలాసము శివకృప అని ఎంచి రాజు గృహోన్ముఖుడాయ. మరలా ఉదయాన్నే లేచి ఒక పండితోత్తముని రావించి సగౌరవంగా సత్కరించి శివపురాణ శ్రవణం కుతూహలంగా వింటున్నాడు. ఆ పండితునిచే శివపురాణము ఆశాంతం శ్రద్ధగా ఆలకించాడు. కుష్ఠరోగము తుడిచిపెట్టినట్లు తుదముట్టినట్టు నశించిపోయింది. ఆరోగ్యం సమకూరింది. రక్తశుద్ధి వృద్ధి కలిగి శత్రుసింహునికి దేహము కళకళలాడుతూ ఐహిక సుఖములు అనుభవించి రాజ్యపాలన వనరిస్తూ ఉన్నాడు. శత్రుసింహుడు శివుని యందు ప్రగాఢమైన భక్తి కలిగి రుద్రాభిషేకములు బిల్వార్చనలు చేస్తూ తన రాజ్యంను అంతటా కూడా పండితులను ఏర్పాటు గావించి శివపురాణ ప్రవచనాలను లెస్సగా నడిపించి చివరకు ఈశ్వరానుగ్రహమున కైలాసమునకు వెళ్ళాడు. కావున సౌనకాది మహాముల్లారా, శివుడు భక్త సులభుడు, పత్రమాత్ర సంతుష్టుడు. అంటే ఒక్క మారేడు దళం పెడితే చాలు స్వామి అనుగ్రహిస్తారు. కాబట్టి పత్రమాత్ర సంతుష్టుడు అని అంటారు. ఆశ్రిత కల్పభూజము. శివుని కృప శివపురాణము చదివినా చాలు, చదువు రాని వారు విన్నా సత్ఫలితమే లభిస్తుంది. ఈ శివపురాణము దినమునకొక ఆశ్వాసము 11 రోజులు చదివిన వారికి మనోభీష్టాలు తీరుతాయి. పల్లెల యందు పట్టణములందు పండితులను ఏర్పాటు చేసి పురాణంను చదివించి స్త్రీ బాల వృద్ధులు విన్నను సుకృతం లభిస్తుంది. ఇక శివపురాణము ఫలితం ఎలాంటిదో వివరిస్తాను వినండి అని ఇంకా చెప్తున్నారు. ఫలశ్రుతి. శివపురాణం చదివినా వినినా సమస్త పాపాలు నశిస్తాయి, శుభములు సమకూరును, దీర్ఘరోగములు మొండి వ్యాధులు తొలగించి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయి. శివపురాణ పఠనం వలన ధర్మము కోరిన ధర్మము, ధనము కోరిన ధనము లభించును, తీరని కోరికలు తీరతాయి, ఆశలు గలవారికి వారి వారి మనోభీప్సితములు నెరవేరుతాయి, శివ సాయుధ్యం పొందుతారు, వినయము విజ్ఞానము పెంపొందుతుంది, సంతానహీనులకు సంతానము లాభము, సభాగౌరవము వ్యవహారము విజయము శివపురాణ పఠనము కలుగుతుంది. శివపురాణంను శ్రద్ధగా నిత్యము నియమం తప్పకుండా ఒక అధ్యాయమో సగమో ఒక కథో ఒక ఘట్టమో చదువువారికి ఈశ్వరానుగ్రహము సాంసారిక క్లేశములు మానసిక సంతాపములు శారీరక రోగములు తాపత్రయములు కలుగనేరమని ముమ్మాటికి ఇది నిజం. ఈశ్వరుని పాదములు పట్టిన వారికి ఎల్లరకు మేలు పొందును. శంకరుని వంటి దైవమే లేడు. ఇది జగద్విదితమే. శివపురాణం చదివినా వినినా బ్రహ్మహత్య, గోవధ, బంగారం దొంగిలించుట, గురుపత్ని గమనము, అగమ్యగమ్యాలను, తల్లిదండ్రులను, గురువులను, సాధుజనులను తిరస్కరించుట, తోలనాడుట, అనృతులాడుట, కోట సాక్ష్యములు ఇచ్చుట కలుగు పాపములు పటాపంచలవుతాయి. ఒక్క మాటలో చెప్పాలన్న పాపములు అనే పర్వతములు శివపురాణము వజ్రము వంటిది. ఈ శివపురాణమే ఏ ఇంట్లో ఉన్నా శివునితో పాటు ధూపదీప నైవేద్యములు అందుకుంటూ ఉంటుంది. ఆ ఇంట సుఖ సంపదలు నానాటికి పెరుగుతూ వర్ధిల్లుతారు. ఈ శివపురాణము ఉదయము పారాయణం చేసిన శత్రుబాధలు తొలగిపోతాయి. మధ్యాహ్న సమయమున చేసిన రోగాలు అంతరిస్తాయి. ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. సాయం సమయమున పారాయణం చేసిన మానసిక వ్యాధులు తొలగిపోటే కాక సమస్త వాంఛితాలు అనాయాసంగా ఈడేరుతాయి. ఇది ముమ్మాటికి నిజం. సూర్యాది నవగ్రహాలు గోచార వశమున దుస్థానములో ఉండిన అశుభ ఫలితాలు వసగే వేళ శివపురాణం అత్యంత ఆవశ్యకతముగా పఠించాలి. అప్పుడు గ్రహపీడలు గృహ ఛిద్రాలు తొలగిపోతాయి. శివపురాణము చదువువారికి పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు, బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు కాచి రక్షిస్తారు. నవగ్రహాలు అనుకూలంగా వర్తిస్తాయి. శివపురాణము అంతా కూడా ఆమూలాగ్రం పఠించిన పిదప
తన ఇంటి యందు కానీ శివాలయం యందు కానీ బ్రాహ్మణునిచే అభిషేకము పూజలు యథాశక్తిగా జపించి శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి, మిక్కిలి శుభదాయకము అని సూతుడు సౌనకాది మహాములకు శివపురాణ మహత్యంను నందీశ్వరుడి మార్కండేయునికి తెలియచేశారు. ఓం నమ శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహిత బ్రహ్మణా సంతు నిర్భయా. అపుత్రణా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. సర్వము సంపూర్ణం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దివ్య చరణారవిందములకు సమర్పించిన కుసుమరాజము. ఓం నమ శివాయ. ఓం తత్సత్. ఓం శుభం. ఇక్కడితో మన ఈ శివపురాణము పూర్తయింది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు. నేను చెప్పింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా మంచి విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. శివపురాణం, దేవి భాగవతం, సుందరకాండ కంటే ఇంకా మంచి విషయాలు ఏముంటాయండి. ఇంకా ఏమైనా కూడా ఉంటే కనుక నేను మీకు వీడియోలు చేస్తూ ఉంటాను. నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఈ శివపురాణం చదవడం వల్ల ఫలశ్రుతి మీరు అంతా విన్నారు కదా. ఆ ఫలశ్రుతిలో అన్నీ కూడా మీకు భగవంతుడు మంచి ఫలితాలు ఇచ్చి ఆయుష్, ఆరోగ్యము, పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆ శివ అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు.